మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే వెరైటీ చేసుకోండి. పొట్టు పెసరపప్పుతోటి వడలండి. దీనికి కావాల్సింది 1 కప్పు పొట్టు పెసరపప్పు, అలాగే 1 అరకప్పు అటుకులు తీసుకురండి. ముద్ద అటుకులండి. వాటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఈ నీళ్ళన్నీ ఉంపేసి ఇవి చూసారుగా అటుకులు అంత చాలు, ఎక్కితే మెత్తబడితే చాలు. అలాగే పెసరపప్పు కూడా నానిన తర్వాత దాన్ని మనం కాస్త 2 స్పూన్లు పెసరపప్పు విడిగా ఉంచుకుని మిగిలిన పెసరపప్పు పలుసుమూడు అంటే బరగ్గా పట్టుకోవాలి. దాంట్లోనే 2-3 పచ్చిమిరపకాయలు కారాన్ని పెట్టండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఈ నానిన అటుకులు కూడా ఈ మొత్తం ఒక బౌల్ తీసుకుని మిక్సీ పెట్టిన బౌల్ తీసుకుని ఈ నానిన అటుకులు కూడా దాంట్లో వేసి, నేను క్యారెట్ ఉందని వేసాను, క్యారెట్ లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వేసి మనం మొత్తం రెడీ చేసుకోండి. ఒక బౌల్ రెడీ చేసుకుని, మామూలుగా అయితే ఇది డీప్ ఫ్రై చేసే రెసిపీ అండి, వడలుగా చేసుకోవచ్చు. నేనంటే మా ఇంట్లో షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్కి ఇది పనికిరాదని చెప్పి నేను డీప్ ఫ్రై చేయకుండా మామూలుగా పెనం మీద మీడియం ఫ్లేమ్ మీద కాల్చానండి. కొద్దిగా ఆయిల్ వేసి కాల్చాను. ఇది అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. ఎందుకంటే నైట్ పూట ఆ డీప్ ఫ్రై పెట్టకూడదు, తినకూడదు అని చెప్పి నేను ఇలా చేసానండి. కావాలంటే కూడా మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మీడియం మంట మీద పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుని చాలా బాగుంటాయి. నేను ఇలాగా వేసి అన్నీ కూడా రెడీ చేశానండి. చాలా చాలా క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇది బలమైన ఆహారం కదండి, ప్రోటీన్ ఫుడ్. అలాగే అటుకులు, దాంట్లో ఉన్న అటుకులు పెసరపప్పు కాబట్టి మంచి ఫుడ్ అండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మా ఈవినింగు స్నాక్ ఐటమ్గా కానీ, రాత్రి డిన్నర్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఈ రెసిపీస్ అన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి కొత్తగా నేర్చుకోవడానికి ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. అప్పటికప్పుడు చేసుకునే రెసిపీస్. 1 గంట ముందు ఇవన్నీ రెడీ చేసుకుని సరిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్ కూడా, మీ రిలేటివ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే కామెంట్స్ వల్ల ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి వీలవుతుంది. ఇవి తొందరగా అయిపోయి అప్పటికప్పుడు 10 నిమిషాలు అయిపోయే రెసిపీ అండి. పప్పులు ఏవి లేనప్పుడు, ఫీల్డ్ ఏవి లేనప్పుడు, ఏవి నానబెట్టినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చిన వాళ్ళకి ఈజీగా రెడీ అయిపోయే రెసిపీ. పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి ఇవ్వచ్చండి. లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి ఇవ్వచ్చు. దీన్ని వాళ్ళ పిల్లలు ఏదైనా సాస్తో లంచ్ తింటారు. మనం వచ్చే చట్నీతో చేసుకోవచ్చు. నేను బజ్జీ మిర్చి చట్నీతో సర్వ్ చేసండి. చాలా చాలా బాగుందని చెప్పి మా వాళ్ళు టేస్ట్ చేసి మళ్ళీ చేయమని అడిగారు. ఇది చాలా బాగుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. మీరు బయట కొని తెచ్చుకుని చేసే టిఫిన్ కంటే కూడా ఇది చాలా మంచి ఫుడ్ అండి. నేను ఎప్పుడు చేసేవన్నీ కూడా బయటవి ఎక్కువ ప్రిఫర్ చేయండి పిల్లలకి అప్పటికప్పుడు. ఎందుకంటే మా ఇంట్లో పేషెంట్ చిన్నపిల్లలని అప్పటికప్పుడు చేసే రెసిపీస్ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల ఇంకా మరిన్ని చూసారు కదా, ఇలా అన్ని ప్లేట్లు తీసుకుని సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగున్నాయని మా వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే.